మఠాలు కావు. ముడుచుకొని పడుకోవడానికి ప్రత్యర్థులు ఎత్తులేస్తుంటారు, మేము పై ఎత్తులు పోతున్నాం. అయితే ఒక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మైనార్టీ ఓట్లు సంపాదించుకోవచ్చు కదా. ఎప్పుడో మహమ్మద్ అలీ డమ్మీ అభ్యర్థిని హోంమంత్రి చేసామని చెప్తున్నారు. ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాళీగా ఉన్నాయి, కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ఆ పదవికి రాజీనామా చేసి అధ్యక్ష పీఠం మీద మైనార్టీ ఓట్లు అడగండి. మీరు తర్వాత మాట్లాడతారు. మీరు ఒక నిమిషం, మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ బీజేపీ సమాధానం చెప్పడానికి గట్టిగా క్రాంతి గారు ఉన్నారు బీజేపీ నుంచి. క్రాంతి గారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మహాన్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా సిబ్బందికి యాజమాన్యం అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మానవతారాయ్ గారు ఏమన్నారంటే మేము మైనారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తీసుకోలేదు, మాకు హక్కు ఉంది, మేము తీసుకునే హక్కు ఉంది, మా క్యాండిడేట్ విమర్శించే హక్కు కిషన్ రెడ్డి గారికి ఎక్కడది, మా క్యాండిడేట్ విమర్శించే హక్కు కిషన్ రెడ్డి గారికి ఎక్కడది అని ప్రశ్నించారు. దానికి బీజేపీ నుంచి మీ సమాధానం ఏంటి? క్లియర్ గా కనబడేది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండే ఎలక్షన్ టైంకి వచ్చేసరికి వాళ్ళకి మంత్రివర్గ విస్తరణలో ఓన్లీ అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం కోసమే ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేసేది కనబడుతున్నది. దాని అజరుద్దీన్ కనుక గత చరిత్ర కనుక తీసుకుంటే ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిరూపితమైనటువంటి నేరస్తుడు. అటువంటి పర్సన్ కి క్లియర్ గా అతనికి తీసుకొచ్చి మనం మంత్రి పదవి కట్టబెట్టడము, ఈ ఎలక్షన్ టైమింగ్ చేయడము, అక్కడ అసలు ఎన్నికల నియమాలను వాళ్ళు ఉల్లంఘించిన కిందకే లెక్క. అంటే ఎన్నికల కమిషన్ మీద వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఇంకా ఉల్టా వాళ్ళే బీజేపీ ఎన్నికల కమిషన్ నియమాలను పాటించదు, రాజ్యాంగం మీద గౌరవం లేనటువంటి విధంగా వ్యవహరిస్తారు. ఇవాళ అక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి 150,000 మంది ఓటర్లను డైరెక్ట్ గా ప్రభావితం చేయడానికి మాత్రమే వాళ్ళు అక్కడ మనకు అజరుద్దీన్ కోసం మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రేమ్ సాగర్ రావుకి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి క్యాబినెట్ స్థాయి ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. హలో, వినపడుతుందండి క్రాంతి గారు, వినపడుతుంది. ఇప్పుడు మీ అబ్జెక్షన్ ఏంటి అజహరుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడానికి? మీ పార్టీ యొక్క అబ్జెక్షన్ ఏంటి? అజహరుద్దీన్ అంటే ఆయన అసలు ఇవాళ ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవి కూడా 6 నెలల్లో అది నిలబడుతుందో కూడా గ్యారెంటీ లేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తుందని చెప్తుండ్రు. గవర్నర్ కోటాలో నామినేట్ చేయడానికి సరిపడినటువంటి ఎలిజిబిలిటీస్ కూడా తనకు లేవు. ఇప్పుడు ఆయన లాస్ట్ టైం లాగానే అది ఏదో మంత్రి పదవి అయిన తర్వాత మళ్ళీ అది నిలబడేటువంటిది కూడా లేదు. మెయిన్ గా ఆయన ఇవాళ ఎలక్షన్ కోసము ఎలక్షన్ లో ఉన్నటువంటి 150,000 మంది మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఆయనకు తీసుకొచ్చి వాళ్ళ మంత్రి పదవి ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పేసి మా అబ్జెక్షన్. రైట్ అండి. దూడిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ నుంచి మీ యొక్క వర్షన్ ఏంటి? అజహరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటం మీద మీ అబ్జెక్షన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దట్? శివరామ్ సార్, ముందుగా మీకు మహాన్యూస్ ప్రేక్షకులకి యజమాన్యానికి ప్యానెల్లో పెద్దలు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతారాయ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి క్రాంతి గారికి నమస్కారం. ఇలా 2-3 అంశాలని బీఆర్ఎస్ పార్టీగా అనేక సందర్భాల్లో లేవనెత్తాను. ఇవాళ ప్రధానంగా ఏదైతే మీరు మాట్లాడుతున్నటువంటి అజహరుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ సమయంలో నిర్ణయం తీసుకున్నదాన్ని తప్పుపడతాం. అజహరుద్దీన్ ఇండియాకు కెప్టెన్ గా సేవలు అందించడంలో బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క సేవల్ని కొనయాడుతా ఉంది. వారు ఇండియన్ కెప్టెన్ గా కావచ్చు, ఇండియాలో టీం సభ్యుడిగా కావచ్చు, విశేషమైన సేవలు అందించడంలో ఆయన యొక్క కీర్తిని మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొనియాడుతా ఉంది. అదే క్రమంలో వారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా గతంలో ఎంపీగా పనిచేసినారు. గతంలో 2023 ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ నుంచి ఓడిపోయారు. ఎంత మెజార్టీతో ఓడిపోయారు? 16,000 స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఎందుకు అజహరుద్దీన్ గారిని క్యాండిడేట్ చేయలేకపోయినరు? ఒకవేళ అజహరుద్దీన్ గారి పట్ల మీకు ప్రేమ ఉన్నట్టయితే మీరు ఎందుకు చేయలేకపోయారు అనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ అడుగుతాము. ఒకవేళ చేయకపోయినట్టయితే ఇవాళ వివాదాస్పద ఎమ్మెల్సీని ఎందుకు ఇచ్చినారు? గతంలోనే ఆల్రెడీ అలీఖాన్ గారిని ప్రమోట్ చేసినారు, అదేవిధంగా కోహన్ రామ్ గారిని ప్రమోట్ చేసినారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీగా గతంలో దాసో శ్రవణ్ గారు, కుర్రా సత్యనారాయణ గారు